హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారిల్లు. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ తెలుగు సంవత్సరం అందరూ సంతోషంగా జరుపుకోవాలి. అందరు సంతోషంతో అందరి కుటుంబాలలో ఆనందాలు వెల్లువిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే మాకైతే మా చెట్టు ఫస్ట్ టైం అన్నమాట. ఆవిడకైతే కాపు వచ్చింది. ఇక చూస్తున్నారు కదా. ఇక మా మనవరాలు అయితే ఏది చెప్పినా నాకు ఒక మామిడికాయ తీయని చెప్పి అంటున్నదండి. తన గోల బరాయించలేక ఫస్ట్ టైం కాపు అయితే వచ్చింది. ఒక కాయ అయితే కోద్దాం అనుకుంటున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ కాయనైతే కోసేస్తున్నాను అనమాట. ముందుగా మీ అందరికీ ఉగాది పచ్చడి శుభాకాంక్షలు అండి. మామిడికాయ అయితే కోసేసాను అనమాట. మా మనవరాలు అల్లరండి మామూలుగా లేదు. కాకపోతే ఈ చెట్టు మాత్రం చాలా తొందరగా వచ్చింది. ఈ చెట్టు వచ్చేసి 3 సంవత్సరాలు అయిపోయిందన్నమాట. 3 సంవత్సరాలన్నరకే కాపు అయితే వచ్చేసింది. అందుకని మామిడికాయ అయితే కోసేసాను. ఇప్పుడు ఉగాది పచ్చడి చేయాలి. దీంట్లో ఆ సగం పచ్చడి చేసి సగం నీకు ఇస్తాను, ఓకేనా? మీ అందరూ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకటి కావాలంటే ఇదే మొత్తం పండినాక మీరే తిందురు కానీ. నాకు వద్దు, నాకు ఇప్పుడే కావాలి. అలా గోల్ చేస్తుందండి. మామిడికాయలు కిందలు పడ్డ కాంచి నాకు కాయ తమ్ముడు వచ్చాక ఇస్తాలి. ఒకడు ఉన్నాడు, వాడు కూడా రావాలి. సరే, ఆ సగం నాకు ఇచ్చేసి దాని తర్వాత అదే అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.